हेलो बैठो भाई, हेलो बैठो भाई, एक मिनट हेलो जल्दी आओ అందరికీ నమస్కారం. గణేష్ నిమజ్జనం హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఒక మ్యాసివ్ బందోబస్త్ అరేంజ్మెంట్ ప్రతి ఇయర్ లాగే దిస్ ఇయర్ కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ 2020లో బికాజ్ ఆఫ్ కరోనా గణేష్ తర్వాత ఎనీ ఫెస్టివల్ की सेलिब्रेशन చాలా లో స్కేల్లో జరిగింది. దిస్ ఇయర్ ఆల్ 3 కమిషనరేట్స్ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ తర్వాత నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ తరఫు నుంచి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ హెవీ ఫ్లో ఆఫ్ ఐడల్స్. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ at హుసైన్ సాగర్ ఇమర్షన్ పాయింట్లో కూడా జరిగింది. ఫస్ట్ టైం పీవీ మార్గ్లో కూడా ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. సో యాజ్ ఎ రిజల్ట్ దిస్ ఇయర్ అంటే హోల్డింగ్ పాయింట్కి ఇంపార్టెన్స్ చాలా తక్కువ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ద సైట్స్ ఆఫ్ ట్యాంక్ బండ్లో ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి. Apart from Hussain Sagar, important immersion points city lo and neighboring area lo Rajanna Bauli, Mir Alam tank, Erakunta, Shekhpet tank, Sarur Nagar tank, Safil Guda, Malkajgiri tank, Hasmat Pet tank. Idi important immersion points ఉన్నాయి. Apart from that, small places లో కూడా ఇమర్షన్ జరుగుతుంది. చాలా మంది ఎన్లైటెండ్ సిటిజన్స్ ఓన్ హౌస్ లో కూడా రూఫ్ టాప్ పైన చిన్న పాండ్ కన్స్ట్రక్ట్ చేసి కూడా నిమజ్జనం చేస్తున్నారు. హెచ్ఎండిఏ తర్వాత జిహెచ్ఎంసి తరఫు నుంచి
2.5 लाख స్మాల్ సైజ్ కి మట్టి గణేష్ కి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. చాలా మంది ఎన్లైటెండ్ సిటిజన్స్ ఓన్ హౌస్ లో స్మాల్ బకెట్ లో కూడా నిమజ్జనం చేస్తున్నారు. ఇది చాలా హెల్దీ ప్రాక్టీస్ ఉంది. అండ్ ఎంటైర్ సిటీ తరఫు నుంచి ఈ అందర్ ఎన్లైటెండ్ సిటిజన్స్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. ఫస్ట్ తర్వాత టోటల్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ లో మన హైదరాబాద్ సిటీ పోలీస్ తర్వాత నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ కి డిప్లాయ్మెంట్ కూడా ఉంది. ఇదిలో మన క్యాల్కులేషన్ ప్రకారం 27,000 అప్రాక్సిమేట్లీ పోలీస్ ఫోర్స్ కి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇదిలో హోమ్ గార్డ్స్, ఎస్పీఓ, అదర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్, ఎక్సైజ్, ఎస్పీఎఫ్ అందర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. స్పెషలైజ్డ్ యూనిట్ లైక్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అండ్ స్టాండ్ బైలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఫోర్స్ కూడా ఉంది. నౌ మన సిటీ పోలీస్ తరఫు నుంచి లైక్ ఎవ్రీ బందోబస్త్, వజ్రా వెహికల్, గ్యాస్ స్క్వాడ్, వాటర్ క్యానన్, క్యూఆర్టీ టీమ్, పర్టికులర్లీ సెన్సిటివ్ ఏరియాలో, హైపర్ సెన్సిటివ్ ఏరియాలో, ఇంపార్టెంట్ జంక్షన్స్, ఇమర్షన్ పాయింట్లో ఇవన్నీ అరేంజ్మెంట్ జరుగుతుంది. మిక్స్డ్ కమ్యూనిటీ ఏరియాలో సీనియర్ ఆఫీసర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్, చాలా మంది ఆఫీసర్స్ కి 3 times, 5 times, 8 times గణేష్ నిమజ్జనం కి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. బై నేమ్ ఈ ఆఫీసర్స్ కి సెలెక్షన్ జరిగింది. మన తెలంగాణ స్టేట్ డీజీపీ గారు తరఫు నుంచి హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ కి లిస్ట్ కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఆల్మోస్ట్ 10-12 డేస్లో 15 డేస్ నుంచి మన ఐటీ సెల్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు నేతృత్వంలో జియో ట్యాగింగ్ తర్వాత బార్ కోడింగ్, క్యూఆర్ కోడింగ్ ప్రతి ఐడల్ కి జరుగుతుంది. అండ్ యాజ్ పర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 8,147 ఐడల్స్ కి రిజిస్ట్రేషన్ జరిగింది. బట్ మన అనుమాన్ ప్రకారం నాన్ రిజిస్టర్డ్ ఐడల్స్ కి నంబర్ చాలా ఎక్కువ ఉంది. 4 feet and above idols ki number we expect about 40 to 45,000. So prati pandal lo, prati important sensitive areas lo city security wing taraf nunchi 19 anti sabotage team, bomb disposal team, access control team ki kuda deployment jarigindi. Ee team, they are equipped with door frame metal detector, handheld metal detector, prodder, deep search mine detector, undercarriage mirror, explosive detectors and 24 sniffer dogs ki deployment kuda jarigindi. Apart from that, important places lo frisking kosam specialized team ki kuda deployment jarigindi. Important crowded places like railway station, bus stand, shopping malls, cinema hall, hotels, restaurant lo special focus undi. Ganesh preparation mana city lo almost 1 month munde start avutundi. And ee sandarbhamlo coordination meeting with GHMC, fire department, water work department, health department, R&B, road transport authority, multiple level of interaction and meeting jarigindi. ఈ మీటింగ్స్ సిటీ టాప్ లెవెల్లో, మన డీసీపీ జోనల్ లెవెల్లో, ఏసీపీస్ డివిజన్ లెవెల్లో అండ్ పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా జరిగింది. ఇదే ప్రకారం ఆనరబుల్ మినిస్టర్ తాల్సాని గారు, ఆనరబుల్ మినిస్టర్
హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు నేతృత్వంలో కూడా సిరీస్ ఆఫ్ మీటింగ్స్, తర్వాత ఇన్స్పెక్షన్స్ కూడా జరిగింది. మన రఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ క్రేన్ ఒక ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఈ ఎంటైర్ బందోబస్తులో. అండ్ వీ హ్యావ్ అబౌట్ 55 స్టాటిక్ క్రేన్స్. ఇదిలో ఎన్టీఆర్ మార్గ్లో 10 ప్లస్ 2 రిజర్వ్, ట్యాంక్ బండ్లో 25 ప్లస్ 4 రిజర్వ్, చిల్డ్రన్ పార్క్లో 4, మీర్ ఆలం ట్యాంక్లో 2, రాజన్న బౌలీలో 3, కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్ మినిస్టర్ రోడ్ 3, ఎరాకుంటా షేక్పేట్ 2. ఇదే విధంగా 63 స్టాటిక్ జనరేటర్స్, 56 మొబైల్ జనరేటర్స్, 81 వాచ్ టవర్స్, 82 mobile toilets, 15 ambulances, 7 medical teams, 14 fire tenders, and spare vehicle with mechanics, public address system at strategic junction. Ikkuda deployment jarigindi. Tarvata regular liaison with irrigation department, transport department, metro water work department, and oka joint control room. ఇదే సిపి ఆఫీస్లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మీ అందరికి నోటీస్లో ఉంది. 24 hours ఇట్ విల్ వర్క్ విత్ ఆల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్. తర్వాత పర్టికులర్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ విమెన్ కోసం మన షీ టీమ్స్కి డిప్లాయ్మెంట్ at all important places ఇది కూడా జరుగుతుంది. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన అడిషనల్ సిపి క్రైమ్ శిఖా గోయల్ గారు, తర్వాత శిరీషా మేడం గారు, షీ టీమ్ ఇన్ఛార్జ్ along with all the officers will be deployed at important places. తర్వాత ఇంపార్టెంట్ రూట్లో మీ అందరికీ తెలుసు బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ రఫ్లీ 17 కిలోమీటర్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ ఉంది. ఈ రూట్లో ఇంపార్టెంట్ ప్లేసెస్లో రూఫ్ టాప్ డిప్లాయ్మెంట్ విత్ బైనాకులర్స్ దట్ విల్ ఆల్సో బి డన్. అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ కోసం 475 అడిషనల్ వైర్లెస్ సెట్ కి డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఆల్రెడీ మన సిటీ ఆర్మ్ రిజర్వ్ తరఫు నుంచి 2700 ఎగ్జిస్టింగ్ సెట్ already it is working in the city police. తర్వాత as a precautionary measure వైన్ షాప్స్ కి క్లోజర్ కి కూడా ఆర్డర్ ఇష్యూ అయింది. ఈ సందర్భంలో నేను అందరు షాప్ కీపర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ క్లోజర్ టైంలో నాట్ టు సెల్ ద లిక్కర్. R&B డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇంపార్టెంట్ ప్లేసెస్లో బ్యారికేడింగ్ కూడా జరుగుతుంది. And by today evening en route all important places lo barricading will be completed. GHMC taraf nunchi chinna minor repair work kuda complete ayindi. Ninna route inspection time lo kuda last minute lo touch up anni program kuda complete ayindi. So we are now ready with the Nimajjanam process. Ee entire process lo prati pandal local Ganesh Utsav Samiti, Peace Committee and all volunteers ద్వారా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ along with police department ఈ లాస్ట్ 10 days లో జరుగుతుంది. ఎంటైర్ రూట్ స్టార్టింగ్ ఫ్రమ్ కేశవ్ గిరి టు హుస్సేన్ సాగర్ via కండికల్ గేట్, చంద్రాయన్ గుట్ట, ఛత్రీ నాకా, లాల్ దర్వాజా, నాగుల్ చింతా, షాలీబండా, మొగల్పురా, చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్ఘట్టి ఈ ఎంటైర్ ఇంపార్టెంట్ ఏరియా సౌత్ జోన్ పరిధిలో ఉంది. తర్వాత అఫ్జల్గంజ్, సిద్ది అంబర్ బజార్, మొజంజాహి మార్కెట్ ఈస్ట్ జోన్ కే రిలేషన్లో ఉంది. దెన్ అబిడ్స్ అండ్ బషీర్బాగ్ ఇన్ సెంట్రల్ జోన్. తర్వాత ట్రిబ్యూటరీ ప్రొసెషన్స్ అండ్ అదర్ ప్రొసెషన్స్ కమింగ్ ఫ్రమ్ బాలాపూర్, పహాడీ షరీఫ్, మహేశ్వరం, Mahakali and
రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి వేరే మండల్ ద్వారా కూడా చాలా మంది ప్రొసెషన్స్ వస్తుంది. ది ప్రొసెషన్ కమింగ్ ఫ్రమ్ కబూతర్ఖానా, షాహగంజ్, చేలాపురా, అలీజా కోట్లా, they will pass through sensitive area like Hussaini Alam, Chowk Masjid, Lat Bazaar, Idi Bazaar and join at the Charminar area. Ide vidhanga some small tributary from Lal Darwaja, Nagul Chinta, Afzalganj, MJ Market, Liberty Cross Road, they all will directly go to Hussain Sagar. West zone paridhilo areas from Mehdipatnam, Langar House, Tapa Chabutra, Karwan, Purana Pul, Jumeirat Bazaar, Begum Bazaar, all this main procession will join at Mozamjahi Market. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మన సిటీ పోలీస్ ట్రాఫిక్ వింగ్ తరఫు నుంచి చాలా మేజర్ ఎక్సర్సైజ్ జరిగింది. ఈ సందర్భంలో ఇన్ఛార్జ్ అడిషనల్ సిపి ట్రాఫిక్ చౌహాన్ గారు, తర్వాత డీసీపీ ట్రాఫిక్ చౌహాన్ గారు అండ్ కరుణాకర్ and all the officers, they have done an excellent work. We are ready for almost 50,000 big size idle immersion in the next few hours. తర్వాత సిటీలో ఒక ప్రెస్టీజియస్ చాలా సింబాలిక్ ట్రెడిషనల్ గణేష్ ఉంది, బడా గణేష్, ఖైరతాబాద్ బడా గణేష్. బడా గణేష్ నిమజ్జనం ఇది 2.5 కిలోమీటర్ రూట్ ఉంది. ఆల్రెడీ నిన్న ఆనరబుల్ మినిస్టర్ శ్రీ తాల్సాని గారు నేతృత్వంలో ఒక జాయింట్ టీం ద్వారా ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. నిమజ్జనం పాయింట్ ఐ థింక్ క్రేన్ నంబర్ 4 ఉంది. ఇదిలో సఫిషియంట్ డెప్త్ లోత్ కూడా మంచిగా లోతుంది ఇది వాటర్ పాయింట్ లో. అండ్ we will ensure that ఈ బడా గణేష్ నిమజ్జనం is done at the earliest. తర్వాత ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి ఇంపార్టెంట్ ప్లేసెస్ లో రోడ్ డైవర్షన్, రూట్ డైవర్షన్, ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆల్రెడీ ప్రెస్ అండ్ ఛానల్ ద్వారా ఒక విజ్ఞప్తి పబ్లిక్ కి పోయింది. ఈ రోజు కూడా ఒకసారి అన్ని ఛానల్ అండ్ మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము టు గివ్ సఫిషియంట్ పబ్లిసిటీ టు ద రివైజ్డ్ ట్రాఫిక్ రూట్. సైనేజెస్, ఫ్లెక్సీస్ all will be put up at all these places. తర్వాత కొన్ని హెల్ప్ లైన్ నంబర్, ఇంపార్టెంట్ నంబర్స్ కి కూడా పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది కూడా నేను మీడియా ప్రెస్ కి రిక్వెస్ట్ చేస్తున్నాము. గణేష్ రిలేటెడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ 9490598985. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాము 9490598985. తర్వాత ఒక ల్యాండ్ లైన్ నంబర్ కూడా ఉంది 27852482. కొన్ని ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా, ఎఫ్ఎం రేడియో ద్వారా రెగ్యులర్ గా అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. మన ఇంపార్టెంట్ ఏరియాలో పార్కింగ్ ప్లేసెస్ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఈ సందర్భంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అట్ ఖైరతాబాద్, ఎంఎంటీఎస్ స్టేషన్ అట్ ఖైరతాబాద్, ఆనంద్ నగర్ కాలనీ, బ్యాక్ సైడ్ ఆఫ్ బుద్ధా భవన్, గో సేవా సదన్, లోవర్ ట్యాంక్ బండ్, కట్టా మైసైమా టెంపుల్, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజ్ అండ్ పబ్లిక్ గార్డెన్ ఈ ఏరియాలో పార్కింగ్ ప్లేసెస్ మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అరేంజ్మెంట్ అయింది. ఇదే విధంగా నిమజ్జనం తర్వాత ఎగ్జిట్ రూట్ ఫర్ ఎంటీ ట్రక్స్ అండ్ లారీస్ ఇది కూడా ఇంపార్టెంట్ విషయం. అండ్ ఈ సందర్భంలో వాయా నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వివి స్టాచ్యూ, కేసీపీ తరఫు నుంచి, దెన్ ఆఫ్టర్ ఇమర్షన్ ఆన్ అప్పర్ ట్యాంక్ బండ్ టువర్డ్స్ చిల్డ్రన్ పార్క్, డిబిఆర్ మిల్, కావాడిగూడ, ముషీరాబాద్, ఇందిరా పార్క్, అశోక్ నగర్, విద్యానగర్
ఇదిలో ఒక ఇంపార్టెంట్ విషయం, నో లారీస్ విల్ బి అలౌడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బైబల్ హౌస్. ఈ సైడ్లో లారీకి పర్మిషన్ లేవు. నౌ ట్రాఫిక్లో కొన్ని ఇంపార్టెంట్ విషయం, ఇంటర్ స్టేట్ బస్సెస్ గురించి, ఇదే విధంగా ప్రైవేట్ బస్సెస్ గురించి రూట్ మ్యాప్ I will request after some time additional CP in charge traffic DS Chauhan garu to explain. And CCTV mana city lo oka important vertical undi. మీ అందరికీ తెలుసు ప్రతి పోలీస్ స్టేషన్ లో వ్యూయింగ్ సెంటర్ ఉంది. ప్రతి ఏసీపీ ఆఫీస్, డీసీపీ ఆఫీస్ అండ్ సిపి ఆఫీస్ లో వ్యూయింగ్ సెంటర్ ద్వారా 24 hours కాన్స్టెంట్ గా ఇది మానిటరింగ్ కూడా జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ రూట్ లో బాలాపూర్ నుంచి హుసైన్ సాగర్ 276 cameras are installed for round the clock monitoring. ఇదిలో చంద్రాయన్ గుట్ట is having 4 kilometer, ఫలక్నుమా 2, ఛత్రినాకా 1, షాలిబండా 1, ఇవన్నీ కిలోమీటర్స్ ఉన్నాయి. టోటల్ రఫ్లీ 11 పోలీస్ స్టేషన్ లిమిట్ ఈ మధ్యలో ఉంది. ఇదే విధంగా ట్యాంక్ బండ్ సరౌండింగ్ ఏరియాలో 100 పైన కెమెరాస్ కి ఇన్స్టాలేషన్ జరిగింది. సోషల్ మీడియా టీమ్ 24 hours they are alert and working. Backup support admin support with reserve force by CAR under the leadership of additional CP Law and Order in charge of City Armed Reserve and additional DCPs, RIs of CAR, they are also ready. Mana special branch ki role chala crucial undi entire bandobast lo. Right from last 15 days, important work, shortcomings, gaps, coordination issues, అన్ని స్పెషల్ బ్రాంచ్ ద్వారా రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ వస్తుంది. నిమజ్జనం రోజు మన టాస్క్ ఫోర్స్ కి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఏమేం ఏరియాలో మూవ్మెంట్ కొంచెం స్లో ఉంది, ఎట్లా హౌ టు ఎక్స్పెడైట్ దట్ మూవ్మెంట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంలో టాస్క్ ఫోర్స్ రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నౌ వన్ బై వన్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి నేను అందరు ఆఫీసర్స్ కి రిక్వెస్ట్ చేస్తాము. They will share you about the important things and how new areas are there for 2021 immersion process. So first I will start with Central Zone. Idi Nimajjanam point undi, center of all. So Joint CP Central Zone Vishwa Prasad gariki nenu request chestamu. Vishwa Prasad. Vishwa Prasad randi. మీరు చెప్పండి, మీ టైంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.